నమస్తే. వెల్కమ్ టు గోపాల్స్ ఆస్ట్రాలజీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్. ఏప్రిల్ మాస ఫలితాలు. ఏప్రిల్‌లో ప్రత్యేకంగా క్రోధీనామ సంవత్సరం రాబోతుంది. ఉగాది. దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. క్రోధీనామ సంవత్సరం పేరు ఎలా వచ్చింది? ఎలా ఈ సంవత్సరాలకు పేర్లు ఏర్పడతాయి? ఈ క్రోధీనామ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ కూడా మీకు సెపరేట్ వీడియో చేస్తాను. ఇక ఏప్రిల్ 17వ తారీఖున శ్రీరామనవమి. అంతేకాకుండా ఏప్రిల్ చివర్లో ఏప్రిల్ 28వ తారీఖున శుక్రమౌఢమి మూఢమి మౌఢ్యమి స్టార్ట్ కాబోతుంది. అయితే 2.5 నెలల పాటు ఉంటుందిది. అందువలన మీకు ఎక్కువ ముహూర్తాలనేవి ఇక్కడి నుంచి ఉండవు. తర్వాత గురుమూఢమి దాంట్లోనే మధ్యలో వస్తుంది. ఆ తర్వాత ఆషాఢ మాసము, ఇక పితృపక్షాలు ఇవన్నీ అయ్యేసరికి మీకు ముహూర్తాలనేవి చాలా డిలే అవుతున్నాయి. అందువలన ఈ సంవత్సరం ముహూర్తాలు ఎక్కువ లేదని చెప్పడానికి కారణం అది. ఏప్రిల్ 28 నుంచి కొంచెం ఇబ్బందులైతే ముహూర్తాల పరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపే మీరేమైనా ఉంటే ముఖ్యమైన కార్యక్రమాలు ముగించుకుంటే మొదలుపెడితే మంచిది. ఓకే. దాని గురించి కూడా కొంత వివరణ మీకు డేట్స్ అన్నీ కూడా శుక్రమూఢం డేట్స్ మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. ఇక ఈ నెల ప్రత్యేకంగా 2 రకాలుగా చూసుకోవచ్చు. సూర్యుడు మారటం 13వ తారీఖు రాత్రి. అందుకని ఆయన మారేసరికి కొన్ని ముఖ్యమైన గ్రహాల మార్పులున్నాయి. అందుకని 2 భాగాలుగా 14 లోపు 14 నుంచి అనే విధంగా ఈ మాస ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. ఓకే. ఏప్రిల్‌లో మెయిన్‌గా శని మళ్ళీ యాక్టివ్ అయ్యాడు. శని పాలితులకు చాలా అనుకూలంగా ఉండే మాసం అని చెప్పొచ్చు. మళ్ళీ మే నుంచి కొంత గురు పాలితులకి అడ్వాంటేజ్ మొదలవుతూ ఉంటుంది. శని పాలిత లగ్నాలేంటి, గురు పాలిత లగ్నాలేంటి వీటన్నిటి గురించి మనం లగ్నాల వారీగా మనం ఈ మాస ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని గమనించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. మీకు గనక మీ లగ్నం మీద తెలియకపోతే మీ బర్త్ డేట్, టైం, ప్లేస్ కింద కామెంట్స్‌లో రాస్తే మీ జన్మ లగ్నం తెలియజేస్తాం. ఆ లగ్నాన్ని బట్టి మేము చెప్పే ఫలితాలు చక్కగా కూడా మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా మీ దశలు ఏమైనాయి, ఏం అవ్వలేదు అనే దాన్ని బట్టి కూడా నేను ఏదన్నా గ్రహం బట్టి ఫలితాలు చెప్పినప్పుడు అది ఉందా లేదా అనేది చూసుకోవాలి. దశ అయిపోతే కేవలం 10% మాత్రమే ఉంటుంది. దశ కాకపోతే పూర్తి ఫలితాన్ని ఇస్తుంది. వీటిని చిన్న సూచనలు గమనించినట్లయితే నేను చెప్పిన ఫలితాలు మీరు చక్కగా అన్వయించుకుని దాన్ని బట్టి సరైన నిర్ణయాలు తీసుకొని మీరు మేలు పొందొచ్చు. ఓకే. ఇవి కొంచెం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, లెట్ us స్టార్ట్. ఇక్కడ చూడండి, మనం శని తన 3వ చూపుతో గురువుని పట్టుకునున్నాడు. అది ఈ నెల కూడా కొనసాగుతుంది. మే 2వ తారీఖు నుంచి గురువు శని యొక్క కబంధ హస్తాల నుంచి విడివడి బయటకు రావడం జరుగుతుంది. అందుకని ఈ నెలలో కూడా శని యొక్క బలమే అధికంగా ఉంటుంది. శని గురువుని అధిగమిస్తూ ఉన్నాడు. అయితే 14 లోపు అంటే శని కంటే కుజుడు బలంగా ఉన్నాడు. 14 తర్వాత కుజుడు కంటే శని బలవంతుడవుతాడు తక్కువ డిగ్రీల్లో ఉండటం వలన. ఇదొక ముఖ్యమైన మార్పు అక్కడ. అంటే శని కుజుల యొక్క యుద్ధం అనేది ఇద్దరు పరస్పరంగా వాళ్ళు విరోధులు కాబట్టి కొంచెం ప్రపంచంలోనే కొంత టెన్షన్స్‌కి కారణమవుతుంది. ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను, కుంభ శని అనేవాడు యుద్ధాలకి కారకుడని. ఆల్రెడీ కుంభంలో శని ఉన్నాడు. ఇంకో సంవత్సరం పాటు ఉండబోతున్నాడు. కాబట్టి ఇలాంటివన్నీ మనం చూడబోతున్నాం. కాబట్టి ఇది కుజ శనుల యొక్క టైట్ ఫైట్‌లో కూడా కొంచెం మేజర్ అంటే కీలకమైన వ్యక్తులు అంటే అధికారంలో ఉండే కీలకమైన వ్యక్తుల్లో కొంత ఇబ్బందులు, ఆకస్మిక సంఘటనలు కొన్ని జరగడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఈ యుద్ధం కారణంగా కుజ శనుల మధ్య. అయితే ఏప్రిల్ 14 లోపు కుజుడు బలంగా ఉండటం వలన ఒక వైపు వారికి బలం వస్తే తర్వాత శని బలవంతుడై మళ్ళీ కుజుడు వీక్ అవుతాడు కాబట్టి ఎత్తుకు పై ఎత్తులు అన్నట్టుగా వాళ్ళు బళ్ళు, బళ్ళు వాళ్ళుగా మారుతూ ఉన్నాయి. కాబట్టి ఒకవైపునే వన్ సైడెడ్‌గా అయితే ఉండబోవట్లేదు థింగ్స్. బోత్ సైడ్స్ కొంచెం పరస్పర అంటే కుజ శనుల యొక్క ప్రవర్తనలో కొంతకాలం కుజుడు, కొంతకాలం శని బలంగా ఉండటం వలన మార్పులనేవి మాత్రం తటస్థిస్తాయి. ఓకే. ఇక సూర్యుడు మీనంలో ఉంటున్నాడు మొదటి పార్ట్‌లో. ఆ తర్వాత మేషానికి వస్తున్నాడు. సూర్యుడు మేషంలోకి వచ్చినప్పుడు ఉచ్చులో ఉంటాడు. మనం కూడా చూస్తూ ఉంటాం. ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు సూర్యుడు జనరల్‌గా ఉచ్చులో ఉంటాడు. ఎక్కువ ఉష్ణోగ్రత తీవ్రత అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈసారి అయితే మాత్రం శని సూర్యుడి యొక్క గృహాన్ని, సింహాన్ని చూడటం వలన సూర్యుడి యొక్క బలాన్ని పూర్తిగా హరిస్తున్నాడు ఈ నెల రోజుల పాటు శని, గురువుతో పాటుగా. కాబట్టి ఇక్కడ సూర్యుడి బలాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. శని పాలితులకు బాగా అప్పర్ హ్యాండ్ అనేది వస్తూ ఉంది. అందువలన వాళ్ళకి అంటే కొంచెం తిరుగు లేకుండా వెళ్తూ ఉంది. ఈ నెల ఎక్కువగా శని పాలితులకు కొంత బలం ఎక్కువ ఉందని చెప్పడానికి ఇవి 2 కారణాలు. శని గురువుని పట్టుకోవడం, శని సూర్యుడిని, సూర్యుడి గృహాన్ని కూడా పట్టుకోవడం. అందుకనే సెకండ్ పార్ట్ అనేది బలంగా ఉంది. కానీ ఏప్రిల్ 28 నుంచి శుక్రుడు అస్తమిస్తూ ఉన్నాడు. మీకు ఆ డేట్స్ కూడా చూపిస్తాను. ఇక్కడ బుధుడు కూడా మేషంలో ఉంటాడు. వక్రీకరించి మళ్ళీ మీనంలోకి వస్తున్నాడు. బుధ, రాహు, శుక్రులు ఎక్కువ కాలం సెకండ్ పార్ట్‌లో ఎక్కువ కూడా కలిసి ఉంటున్నారు. ఫస్ట్ పార్ట్‌లో బుధుడు అటు, శుక్రుడు, సూర్యుడు, రాహు కలిసి ఉంటున్నారు. కాబట్టి కొంత చిన్న చిన్న
మార్పులైతే జరుగుతున్నాయి. దానివల్ల ఫలితాలు తేడా వస్తాయి కాబట్టి మీకు సెపరేట్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక లగ్నాల వారికి సెపరేట్‌గా చెబుతాను. ఈలోపు మూడం యొక్క డేట్స్, ఈ గ్రహాలు ఎప్పుడెప్పుడు మారుతున్నాయి అనే డేట్స్ కూడా మనం ఇక్కడ చూద్దాం. చూడండి, మీనంలోకి బుధుడు అంటే ఏప్రిల్ 9వ తారీఖు మేషం నుంచి మీనంలోకి వస్తున్నాడు. ఇక మేషంలోకి సూర్యుడు 13వ తారీఖు ఏప్రిల్ రాత్రి 9 గంటలకు. అందుకని ఏప్రిల్ 14 నుంచి మీకు సెపరేట్ చేసి చూపించాం. ఇక కుజుడు మీనంలోకి వెళ్తాడు ఏప్రిల్ 23. అంటే చివరికి కుంభం నుంచి కంప్లీట్‌గా మీనంలో కూడా కుజుడు వెళ్తూ ఉన్నాడు. దాన్ని మేము చూపించలేదు. ఎందుకంటే మళ్ళీ అది ఇంకొక సెపరేట్ టాపిక్ అవుతుందని. ఇక మేషంలోకి శుక్రుడు. సో, ఏప్రిల్ 25న శుక్రుడు కూడా మేషంలోకి వెళ్ళిపోతున్నాడు. సో, మేషంలోకెళ్ళి అస్తమిస్తున్నాడు శుక్రుడు. సో, శుక్ర మౌఢమి అనేది మౌఢ్యమి అనేది 28 ఏప్రిల్ 2024 ఆదివారం ఉదయం 7:35 నుంచి ఈ మౌఢమి మొదలవుతుంది. సో, కాబట్టి 27వ తారీఖు వరకే ముహూర్తాలుంటాయండి. 28 నుంచి ముహూర్తాలుండవు. ఇవి అట్లా అనమాట. సో, 7:35 AM 11th జులై. సో, ఆల్‌మోస్ట్ మీరు చూసినట్లయితే 2.5 నెలల పాటు శుక్రుడు అస్తమిస్తూ ఉన్నాడు. కొంచెం లాంగ్ పీరియడ్. సో, శని పాలితులకి ముఖ్యమైన గ్రహం శుక్రుడు కాబట్టి కొంత ఆయన అస్తమించడం అనేది బలాన్ని తగ్గిస్తుంది. ఓకే. సో, ఇక మే 3వ తారీఖున గురుమూఢం ఉంది. అది మే నెల మాస ఫలితాల్లో మీకు తెలియజేస్తాను. ఓకే. సో, ఇది మళ్ళీ గురువారం ఈ ఉదయం 8:30 నుంచి ఆయన ఉదయించడం జరుగుతుంది. ఓకే. సో, ఇవి గమనించుకుని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక ఏప్రిల్‌లో మంచి రోజులు చూసినట్లయితే మేష, వృశ్చిక, కర్కాటక, మీన లగ్నాలు. సో, వీళ్ళకి 1st, 4th ఏప్రిల్, 12th to 17th ఏప్రిల్, 24th and 25th, 28 to 30. సో, సింహం, ధనుస్సు వీళ్ళకి చంద్రుడు పాపి కాబట్టి తక్కువుంటాయి. 1st and 2nd, 12th and 13, 24, 28, 29. ఇక వృషభ, మిథున, కన్య, మకర, కుంభాలకు కూడా చంద్రుడు పాపి కాబట్టి తక్కువుంటాయి. 9th and 10th, 26 and 27. ఇక తులా లగ్నానికి చంద్రుడు శుభుడు కాబట్టి ఎక్కువుంటాయి. 3rd and 4th, 9th to 11, 14th to 17, 26 and 27. ఓకే. సో, ఇవి మంచి రోజులు. వీటికి మీకు సెపరేట్ పీడీఎఫ్ ఉంటుంది. ముహూర్తాలు అంటే మీరేదైనా పర్టిక్యులర్ కార్యక్రమానికి అనువైన సమయం తెలుసుకోవాలంటే కింద పీడీఎఫ్‌లో మీకు ముహూర్తాలు పీడీఎఫ్ ఉంటుంది. ఈ నెలలో ఇప్పుడు ఇక్కడ డేట్స్ ఆల్రెడీ ఇచ్చాను. ఈ డేట్స్‌లో ఏ టైంలో ఏ కార్యానికి అనువుగా ఉంటుందనేది అక్కడ సూచించడం జరుగుతుంది. అలాగే మీరు పుట్టిన ప్లేస్‌ని బట్టి కూడా ఆ టైం అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేము మీకు హైదరాబాద్ ప్రకారం టైం ఇవ్వటం జరిగింది. మీకు దాన్ని బట్టి సవరణ చేసుకోవచ్చు. మీ ప్లేస్‌కి 4 ప్లస్సో, మైనస్సో చివరి ఆఖరి పేజీలో ఉంటుంది. మీ ఊరికి ఇచ్చిన టైం నుంచి తీసేసుకోవాలా, కూడుకోవాలని. ప్లస్ ఉంటే కూడుకోవటం, మైనస్ ఉంటే తీసేయటం. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మీరున్న ప్లేస్‌కి కూడా కరెక్ట్‌గా ప్రిసైజ్‌గా ముహూర్తాల టైమ్స్ అనేవి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ డిస్క్రిప్షన్‌లో మీకు పీడీఎఫ్ ఉంటుంది. ఆ పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకుంటే వివరాలన్నీ లభించే అవకాశం ఉంటుంది. ఓకే. సో, నౌ విల్ స్టార్ట్ విత్ మేష లగ్నం. సో, మేష లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ పార్ట్. సో, కుజుడు బలంగా ఉన్నాడు. సో, కాబట్టి కొంత షేర్ మార్కెట్, ఇన్వెస్ట్‌మెంట్ ఇట్లాంటి వాటిలో కొంచెం బావుంది. విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, నేర్చుకునే వారికి కొంత అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ సమయం. ఇక ఎందుకంటే గురువు పంచమాన్ని చూస్తున్నాడు. కుజుడు కూడా పంచమాన్ని చూస్తున్నాడు. సో, ఏదైనా ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళైతే ఏప్రిల్ 14 లోపు ఎక్కువ బలం ఉంది. ఏప్రిల్ 14 తర్వాత ఆల్‌మోస్ట్ శని బలం కొంచెం ఉండి చికాకు కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, కాబట్టి ఇంటర్వ్యూస్, ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఏప్రిల్ 14 లోపు మంచిదని చెప్పొచ్చు. ఓకే. సో, అది ఇక అలాగే ఏదన్నా నేటివ్ ప్లేస్‌కెళ్ళాలన్నా ఏదన్నా గాని అదే సమయం మంచిదని చెప్పొచ్చు. ఇక శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు వీటికి కొంత పర్లేదు. కాకపోతే ఏంటంటే బుధుడు కొంచెం బలంగా ఉన్నాడు. బుధ దశ అయితే ప్రాబ్లమ్ లేదు గానీ, బుధ దశ కాకపోతే కొంచెం చిన్న చిన్న చికాకులొచ్చే అవకాశం ఉంది. అయితే గురువు 9ని చూస్తున్నాడు, సప్తమాన్ని చూస్తున్నాడు. పెళ్లి చూపులు గాని, వివాహాది శుభకార్యాలకు గాని కొంత అనువైన సమయం అని చెప్పొచ్చు. అది ఆల్‌మోస్ట్ అంటే ముందు గాని, తర్వాత గాని కొన్ని చిన్న చిన్న చికాకులుంటాయి గానీ, బట్ ఓవరాల్‌గా అయితే పర్లేదు. కొంచెం శని రెమెడీ, బుధుడికి రెమెడీ. మొదటి పార్ట్‌లో అయితే శని, బుధుడికి రెమెడీ చేసుకోవాలి. ఎందుకంటే శని అష్టమాన్ని చూస్తూ ఉన్నాడు. ఓకే. సో, అదే మనకి ఏప్రిల్ 14 తర్వాతయితే కొంచెం సూర్యుడు పాపిగా మారే అవకాశం ఉంది గాబట్టి, అక్కడ శనికి రెమెడీ జేసుకోవాల్సొస్తుంది. శని రెమెడీ చేసుకుంటే సూర్యుడు కూడా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది గాబట్టి, వివాహాది శుభకార్యాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, విద్యార్థులకైనా, వివాహాది శుభకార్యాలకైనా ఎక్కడగా మేజర్‌గా ఏంటంటే శనికి రెమెడీ చేసుకోవటం. 14 లోపయితే అంటే ఆల్‌మోస్ట్ 9వ తారీఖు వరకు బుధుడైతే యాక్టివ్‌గా ఉంటున్నాడు. బుధుడు కూడా చేసుకోవాల్సుంటుంది. ఈ లోపేమన్నా మీకు వివాహాది శుభకార్యాలు ఉన్నట్లయితే. ఓకే. నెక్స్ట్ ఇక
అనవసరమైన ఖర్చులు కొన్ని అయ్యే అవకాశం ఉంది. రూపాయి దగ్గర రూ. 2 ఖర్చు పెట్టాల్సి రావడం, డబ్బులిస్తే రాకపోవడం, తెచ్చినయి తీరకపోవడం ఇట్లాంటి శత్రు రోగ రుణ బాధలు కొంత కనిపిస్తూ ఉన్నాయి. బుధ, రాహు, శుక్రులు సెకండ్ పార్ట్‌లో, ఫస్ట్ పార్ట్‌లో శుక్ర, రాహులు. సో, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే అప్పులివ్వటం దగ్గర గానీ, ఇట్లాంటి వాటిలో. ఎందుకంటే సరైన డాక్టర్ దొరక్కపోవడం, లేదంటే మెడిసిన్ సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటివి కూడా తారసపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇక శని మనకి అష్టమాన్ని గూడా చూడటం వలన కొన్ని పనుల్లో డిలే అనేది మాత్రం కనిపిస్తూ ఉంది. ఓవరాల్‌గా అది నెలంతా ఉంటుంది. ఓకే. సో, కాబట్టి శని దశ అయిపోతే పర్లేదు గానీ, శని దశ కాకపోతే కొంచెం రెమెడీస్ చేసుకోవటం. మీకా రెమెడీస్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సింపుల్ హోమ్ రెమెడీ. సో, మీరు ట్రై చేయొచ్చు ఇంటి దగ్గరే ఉండి. ఓకే. ఇక మన కుజుడు చేసే మేలేంటంటే, కుజుడు కూడా 6ని చూస్తున్నాడు. కొంచెం కాపాడటానికి గూడా అవకాశం ఉంది. మంచి డాక్టర్ దొరికి చివరికి అంటే అనారోగ్య పడినా గానీ ఎట్లా అట్లా గట్టెక్కటానికి కుజుడైతే కొంత సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకే. సో, అందువలన ఓకే. అంటే ఒక మాదిరిగా బట్ జాగ్రత్త తీసుకుంటే బెటరు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అన్నారు గాబట్టి, మన జాగ్రత్తలో మనం ఉంటే సేఫ్‌గా ఉంటాం. ఓకే. సో, అది ఓవరాల్‌గా తెలియజేయాల్సిన అంశము. ఇక ఆరోగ్యంకి ఇంకొక కారణం ఏంటంటే, లగ్నాన్ని శని చూస్తున్నాడు. కాబట్టి సరైన శ్రద్ధ లేకపోతే స్టామినా, ఇమ్యూనిటీ తగ్గి గూడా కొంత తొందరగా నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో సమ్మర్ గదా! సో, శని గూడా చూస్తున్నాడు సూర్యుడిని. సో, కాబట్టి అది కూడా అంటే తగినంత వాటర్ తీసుకోవటం గానీ, తగిన జాగ్రత్తలు తీసుకోవడం అక్కడ గూడా సూచన కనిపిస్తుంది. ఇక ఆహార, విహార నిద్రలో కొంతవరకు మిక్స్‌డ్‌గా ఉంది. పర్లేదు. సో, కాబట్టి కొంత వ్యాయామం, కొంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది మేజర్‌గా సూచన. ఇక బంగారం కొనుక్కోవాలి, బంగారం నిల్వ చేసుకోవాలంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే మీకు గురువు 9ని చూస్తున్నాడు. మళ్ళీ మే దగ్గరికెళ్ళిన దగ్గర నుంచి ఇంకా ఏమన్నా ఇబ్బందులవ్వచ్చు, రేట్లు పెరగొచ్చు, ఏదన్నా జరగొచ్చు. సో, కాబట్టి కొంత ఇంకా ఆఖరి ఛాన్స్ ఏదన్నా కొనుక్కోవాలంటే ఇప్పుడే కొనుక్కోవాలి. సో, బంగారు నిల్వకు కూడా ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. ఆభరణాలకు అంత మంచి సమయం గాదు గానీ, సేవ్ చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికైతే మంచి సమయం అని చెప్పొచ్చు. ఓకే. సో, ఇవి కొంచెం బేసిక్‌గా. సో, శత్రు రోగ రుణ బాధలతో జాగ్రత్తగా ఉండండి. చివరికి కథ సుఖాంతమయ్యే అవకాశం ఉంది కుజుడి వలన. బట్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. విద్యార్థులకి, ఉపాధ్యాయులు ఏదైనా నేర్చుకునే వాళ్ళకి, కళాకారులకి చాలా బావుంది. అదైతే ఓవరాల్‌గా బావుంది. కానీ ఫస్ట్ పార్ట్ అనేది ఇంకా బెటరు. సెకండ్ పార్ట్ అనేది కొంచెం మిక్స్‌డ్ అయింది. సో, దాన్ని చూసి గమనించి చేసుకుంటే సరిపోతుంది. సో, ఆరోగ్యంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఖర్చు పెట్టే దగ్గర కొంచెం ఆచితూచి అడుగు వేయండి. రూపాయి దగ్గర రూ. 2 ఖర్చయ్యే అవకాశం ఉంది. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మెయిన్‌గా శనికి రెమెడీ చేసుకుంటే శని దశ కాకపోతే ముఖ్యం. ఇక బుధుడు వివాహాది శుభకార్యాలు ఏదైనా ఉంటే ఫస్ట్ పార్ట్‌లో బుధుడికి చేసుకుంటే మంచిది. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, లేదంటే రుణాలు ఎక్కువగా ఉంటే మాత్రం శుక్రుడికి చేసుకుంటే ఆ రుణ బాధ అనేది కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో, ఇవి సూచనలండి. ఈ సూచనలు పాటించి ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక వృషభ లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం ఏప్రిల్. సో, మొదటి పార్ట్‌లో మనకి ఉద్యోగంలో కొంచెం చికాకులు, కొంచెం స్ట్రెస్ అనేది ఉండటానికి అవకాశం ఉంది. సంతానం ఇలాంటి వాటిలో కూడా సంతానం వలన కూడా కొంచెం చికాకులు అప్పుడప్పుడు ఉండొచ్చు. బట్ చివరికి కథ సుఖాంతం అవుతుంది. సో, విద్యార్థులకి, కళాకారులకి, ఉపాధ్యాయులకి, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ అలాగే విదేశీ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. కానీ కొంత గట్టి ప్రయత్నంతోనే ఫలితాలొస్తున్నాయండి. ఎందుకంటే కుజుడు కూడా అడ్డం పడుతూ ఉన్నాడు. మీ కుజుడికి రెమెడీ చేసుకుంటే మంచిది. కింద డిస్క్రిప్షన్‌లో మీకు సింపుల్ హోమ్ రెమెడీ ఎలా చేయాలి అన్నీ కూడా వివరించడం జరిగింది. ఓకే. సో, కుజుడికొక్కడికి రెమెడీ చేసుకోవాల్సుంటుంది మేజర్‌గా. ఎస్పెషల్లీ సంతానం కోరుకునే వారికి, విద్యార్థులకి, కళాకారులకి, ఉపాధ్యాయులకి, ఇంటర్వ్యూస్, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఇప్పుడు మనం చెప్పినయన్నీ. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత మంచి ఫలితాలు రావచ్చు. కొంత పాజిటివ్ అనేది కనిపిస్తుంది. సో, అది కొంత ఎంకరేజింగ్‌గా ఉందని చెప్పొచ్చు. అది కొద్ది కాలం మాత్రమే. ఎందుకంటే మళ్ళీ తర్వాత సూర్యుడు అటెళ్తాడు. అప్పుడు మళ్ళీ బుధ, రాహు, శుక్రులుంటారు. సో, ఏప్రిల్ 25వ తారీఖు వరకు కొంచెం బలం ఎక్కువుంది. ఆ తర్వాత శుక్రుడు మారతాడు. తర్వాత అస్తమిస్తాడు. ఇలాంటివి కొంచెం అంటే నెల చివరిలో కొంచెం చికాకులుండే అవకాశం ఉంది. కుజుడు గూడా వచ్చి కొంత డామినేట్ చేసే అవకాశం ఉంది. సో, ఈ చిన్న డేట్స్ అంటే లాస్ట్ వారం వదిలేసేయండి. అప్పటి వరకు 23, 24 వరకు పర్లేదని చెప్పొచ్చు. ఓకే. సో, ఇది మనకి అంటే ప్రత్యేకంగా కొట్టొచ్చినట్టుగా ఉన్న యోగం అనేది. ఓకే. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే డాక్టర్‌ని సంప్రదించాలన్నా, ఏదన్నా గాని కొంచెం బానే ఉంది. మొదటి పార్ట్ బావుంది. బుధుడు 9దో తారీఖు వరకు ఉంటాడు. ఉగాది లోపైతే ఏదన్నా మంచి ఇది. ప్లస్ సర్జరీస్ ఏమైనా చేసుకోవాలన్నా గాని ఇది మంచి సమయం అని చెప్పొచ్చు.
పంచమాన్య శుభగ్రహాలు చూస్తే సర్జరీస్ అనేవి చాలా సులభంగా అవుతాయి. అయితే కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి కొంత ఒక 75% బావున్న ఒక పావలా ఏమన్నా ఇబ్బందైతే ఉంటుంది గానీ, బట్ 75% పాజిటివ్‌గా ఉంది. సో, సర్జరీస్‌కి గాని వేటన్నా గాని కొంచెం మంచి సమయం అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఏప్రిల్ 9 లోపైతే మంచిది. బుధుడు కూడా ఉండి మంచి డాక్టర్లు దొరికి వాళ్ళు కరెక్ట్‌గా మనకి ఐడెంటిఫై చేసి ఇలాంటి సర్జరీస్ చక్కగా జరిగే అవకాశం ఉంది. ఇక వివాహాది శుభకార్యాలకి సూపర్‌గా ఉంది. ఉద్యోగాలకి బావుంది. వివాహాది శుభకార్యాలకైతే మొత్తం నెలంతా కూడా బావుంది. ఎందుకంటే శని సప్తమాన్ని చూస్తున్నాడు. శని గురువుని పట్టుకొనున్నాడు. ఇక గురుమూఢమి 28 వచ్చేలోపు మీకేదన్నా వివాహాది శుభకార్యాలకి మంచి ప్రయత్నాలు చేయొచ్చు. ముహూర్తాలుంటే కూడా చేసుకోవచ్చు. ఇది బాగా కలిసొస్తుంది. మంచి విందు భోజనాల్లో అటెండ్ అవ్వటం గాని, మీరు వేరే వాళ్ళకి భోజనం పెట్టడం గాని, భోజనాల్లో పాల్గొనటానికి గాని అవకాశం ఉంటుంది. నలుగురితో భోజనాన్ని పంచుకునే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఇక ఉద్యోగాలకైతే సెకండ్ పార్ట్ కొంచెం బెటర్‌గా ఉంది. ఫస్ట్ పార్ట్‌లో కుజుడు బలంగా ఉండటం వల్ల కొద్దిగా దగ్గరకొచ్చి పోవటము, అట్లాంటివి కొన్ని సంభవించే అవకాశం ఉంది గానీ, సెకండ్ పార్ట్ అనేది బాగా అనుకూలంగా ఉంది. ఎస్పెషల్లీ 9థ్ తారీఖు తర్వాత నుంచే మీకు అనుకూలంగా ఉంటుంది. సో, దానికోసం ఎదురు జూస్తే మంచిది. సో, కాబట్టి డిస్కరేజ్ అవ్వాల్సిందేం లేదు. మీకు మొదట్లో గనక కొంచెం ప్రతికూల పరిస్థితులున్నా గానీ, లేటర్ పార్ట్‌లో మళ్ళీ మీకు మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్థిరాస్తులు, అలాగే గృహ సమస్యలు ఇలాంటివి కూడా మొదటి పార్ట్‌లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సెకండ్ పార్ట్‌లో అవన్నీ సద్దుమణిగి కొంత సామరస్యత, కొంత బంధుమిత్రులతో కొంత సఖ్యత పెరిగే అవకాశం ఉంది. ముందులో కొద్దిగా కుజుడు వలన టెన్షన్స్ వచ్చిన తర్వాత సో, కుక్కలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుజుడు మీకు 4ను చూస్తూ ఉన్నాడు. కుక్కలు గాని, గిత్తలు, కోడిగిత్తలు ఇలాంటి వాటికి దగ్గరగా ఎళ్ళకుండా ఉంటే బెటర్. పొడిచే అవకాశం ఉంటుంది. సో, కుజుడు గనక సెకండ్ పార్ట్‌లో కొంచెం వీక్ అవుతున్నాడు కాబట్టి పర్లేదు. అంటే ఈ మధ్య అంత ఎక్కువ సమస్యలు లేవు గానీ, బట్ మీకు జస్ట్ ఒక పాయింట్ ఎవరైతే డీల్ చేస్తున్నారో, అలాగే పంటలు ఇట్లాంటి వాటిల్లో గూడా కొంచెం సెకండ్ పార్ట్ అనేది బెటర్‌గా ఉంది. అలాగే మామిడికాయలు, తోటలు వీటిలో పనిచేసే వాళ్ళకి గూడా సెకండ్ పార్ట్ శని పాలితులకి సెకండ్ పార్ట్ బెటర్. సో, మామిడికాయలు కొయ్యాలన్నా గానీ సెకండ్ పార్ట్‌లో మీకు బెటర్‌గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం అంటే కొన్ని పిందెలు లేదంటే కొన్ని రాలిపోయే అవకాశం ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట గాలికి. అదెందుకంటే కుజుడు 4ను చూస్తున్నాడు. అందుకని కుజుడికి రెమెడీ చేసుకుంటే తోటలుండే వాళ్ళకి గూడా కొంచెం పంట మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అది. సో, అది ఇంకొక యాస్పెక్ట్. ఓకే. సో, ఇవి అంటే రీజనబుల్లీ వివాహాది శుభకార్యాలు, ఆహార విహార నిద్రలు బావున్నాయి. సంతానం గురించి విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, కళాకారులకి, నేర్చుకునే వారికి బావుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి బావుంది. కొంచెం అక్కడక్కడ లాభాలు, గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. సో, కొంచెం సెకండ్ పార్ట్ బావుంది. ఫస్ట్ పార్ట్‌లో కొన్ని జాగ్రత్తలు చెప్పాను కుజుడు వలన. కుజుడు దశ అయిపోతే ప్రాబ్లమ్ లేదు. దశ కాకపోతే కింద సింపుల్ హోమ్ రెమెడీ చేసుకుంటే మెరుగ్గా బయటపడే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మిథున లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మొదటి పార్ట్‌లో కొంత కుజుడు బలంగా ఉండటం వలన చిన్న చిన్న ఇబ్బందులు ఫైనాన్షియల్‌గా గాని, అవకాశాలు దగ్గరకొచ్చి మిస్ అవ్వటం గాని, ఇలాంటి కొంచెం జరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇలాంటివైతే కొంచెం సేఫ్‌గానే ఉంది. పర్లేదు రీజనబుల్లీ మనకు మంచి గిట్టుబాటు ధర వస్తుంది. కొంత లాభంతోనే బయటపడటానికి అవకాశం ఉంది. ఇక ఉద్యోగాలు ఇట్లాంటి వాటిలో సూపర్‌గా మంచి యోగం అయితే కనిపిస్తుంది. బుధ, రాహు, శుక్రులు ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్‌లో చాలా నీట్‌గా ఉంది. సెకండ్ పార్ట్ అనేది మొదటి పార్ట్ కంటే బలం ఎక్కువే ఉంది. సో, ఎటు చూసినా గాని. సో, కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. మొదటి పార్ట్‌లో ఏదన్నా అక్కడక్కడ మిస్ అయినా గాని సెకండ్ పార్ట్‌లో అన్నా మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఒత్తిడి ఉన్నా గాని కొనసాగండి. అది ఒత్తిడి తగ్గిపోయి పాజిటివ్ అనేది పెరుగుతుంది సెకండ్ పార్ట్ వచ్చేసరికి. లాభాలనేవి కొంచెం మన అమ్మకాల్లో మంచి ధరలే రావడానికి అవకాశం ఉంది. వ్యాపార లావాదేవీల్లో మీకు మంచి బిజినెస్ డీల్స్ వచ్చే అవకాశం ఉంది. నెలంతా గూడా అది నీట్‌గా ఉంది. సో, ఫైనాన్షియల్‌గా కొంచెం అవకాశాలు కొన్ని మిస్ అయినా తర్వాత సెకండ్ పార్ట్‌లో ఆటిని రికవర్ చేసుకొని, కవర్ చేసుకొని పాజిటివ్‌లో ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో, ఎటు చూసినా గాని పాజిటివ్స్ ఎక్కువున్నాయండి. యాక్టివ్‌గా ఉండి ఉపయోగించుకోండి. మళ్ళీ శుక్రుడు అస్తమిస్తాడు 2.5 నెలల పాటు. అందువలన ఏప్రిల్ 28 లోపు వీలైనంత వరకు మేజర్ కార్యక్రమాలు చేసుకుంటే బెటరు. ఏదైనా మొదలుపెట్టాలన్నా, ఏదన్నా గాని ఇదే మంచి సమయం. సో, కాబట్టి దీన్ని చక్కగా వినియోగించుకోండి. ఏదైనా ఫస్ట్‌లో మీకు ఇబ్బందులుంటే కుజుడు దశ కాకపోతే కుజుడికి రెమెడీస్. తర్వాత సెకండ్ పార్ట్‌లో అయితే మనమంతా సేఫ్‌గా ఉంది. పెద్ద ఇష్యూస్ ఏం లేవు. చాలా వరకు స్మూత్‌గానే ఎళ్తాయి. మహా అయితే కొంచెం ఎక్కువ ఖర్చులేమన్నా అవ్వచ్చు. రూపాయికి రూ. 2 ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అది మాత్రం కొంచెం గమనించి ముందుకెళ్ళండి. అలాగే కొంచెం బంధుమిత్రులతో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎస్పెషల్లీ కుర్రాళ్ళతో
సో, కాబట్టి వాళ్ళని ఎక్కువ రెచ్చగొట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కుజుడు 4ని చూస్తే కుర్రాళ్ళతో ఏదైనా ఇబ్బందులు రావచ్చు ఇంటి దగ్గర. ఓకే. అది అంతకంటే ప్రత్యేకమైన జాగ్రత్తలేం లేవు. ఇక భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న చికాకులైతే ఉండే అవకాశం ఉంది. ఆహార, విహార నిద్రల్లో గూడా కొంత తేడాలున్నాయి. కొంచెం డిసిప్లైన్ పాటిస్తే మంచిది. ఇక పిల్లలు కొద్దిగా మాట ఇనకపోవచ్చు. అప్పుడప్పుడు వాళ్ళతో కొంచెం ఇబ్బందులు రావచ్చు. కొంచెం ఓపికగా ముందుకెళ్ళాల్సుంటుంది. ఓకే. సో, అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి గురుదశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకుంటే మంచిది. ఎందుకంటే అంటే తెలిసినయే తప్పులు పెట్టి రావటం, కొద్దిగలో మిస్ అవ్వటం, ఇలాంటి ఇంటర్‌వ్యూస్‌లో గాని, విదేశీ ప్రయత్నాల్లో గాని పిల్లలు ఎగ్జామ్స్ రాసేటప్పుడు గాని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. పిల్లలతో కొంచెం బాగా ఇబ్బందిగా ఉన్నా గాని గురువుకి రెమెడీ చేసుకుంటే కొంతవరకు సేఫ్‌గా బయటకొచ్చే అవకాశం ఉంది. సో, ఫైనాన్షియల్‌గా ఇబ్బందులుంటాయి కుజుడికి. పిల్లలు, సంతానం, విద్య, అలాగే విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులుంటే గురువుకి రెమెడీ చేసుకుంటే మంచిది. ఆ దశలయిపోతే మనం చేయాల్సిన అవసరం లేదు. దశ కాకపోతే వాటిని చేసుకుంటే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే సేఫ్‌గానే మనం బయటికెళ్తాం. సో, పాజిటివ్స్ అనేవి ఎక్కువున్నాయి. ఫైనాన్షియల్‌గా పాజిటివ్ కనిపిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో ముందుకెళ్ళటానికి కూడా టీమ్ ఎఫర్ట్‌లో కూడా బాగా రాణించడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వాహనాలు ఎవరన్నా పర్చేజ్ చేయాలనుకుంటే కూడా ఇది మంచి సమయం. ఏప్రిల్ 23 లోపు. ఎందుకంటే మీకు కరెక్ట్‌గా శుక్రుడు 10లో ఉండి 4ని చూస్తున్నాడు. మంచి వాహనాలు దొరుకుతాయి. సో, వాహన కొనుగోలుకి ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. ఓకే. సో, అది గూడా ఒకటి పాజిటివ్ అనేది కనిపిస్తుంది. ప్రయాణాల్లో గూడా మంచి సునాయాస ప్రయాణాలు, చక్కగా ప్రయాణాల్లో మీ గమ్యాన్ని చేరటానికి అవకాశం గూడా కనిపిస్తూ ఉంది. దూర ప్రయాణాలు చేయడానికి గూడా అనువుగా ఉందని చెప్పొచ్చు. ఓకే. సో, చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కొన్ని జాగ్రత్తలు కుజుడు, గురువు దశలు కాబట్టి రెమెడీస్ చేసుకుంటే అవి గూడా అధిగమించొచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కర్కాటక లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఏప్రిల్. సో, మొదటి పార్ట్ చూసినట్టయితే కొంచెం కుజుడు అష్టమంలో ఉన్నాడు. ఎన్నో పనులు పెండింగ్ వర్క్స్ అన్నీ గూడా కంప్లీట్ చేసుకొని విజయవంతంగా మీ చాకచక్యతతో, మీ పలుకుబడితో కొంత ముందుకెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది. కొంచెం లాభస్థానాన్ని గూడా కుజుడు సపోర్ట్ చేయటం, దాంతో మనం గిట్టుబాటు ధర వస్తుంది ఏదైనా అమ్ముకున్నా. అలాగే ఏదైనా స్పెక్యులేషన్ ఇట్లాంటి వాటిలో గూడా కొంచెం లాభాలొచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది మనకి ఒక మంచి శుభ సూచకం అని చెప్పొచ్చు. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలుగుతారు. విశ్వాసపాత్రులుగా ఎదగగలుగుతారు. సో, ఫస్ట్ పార్ట్‌లో ఇదొక మంచి పాజిటివ్ ఉంది. ఇక ఉద్యోగంలో మాత్రం కొంచెం స్ట్రెస్ కనిపిస్తుంది. మీకు శని దశ కాకపోతే మాత్రం శనికి రెమెడీ చేసుకోండి. దాంతో ఉద్యోగంలో ఉండే స్ట్రెస్, ఇబ్బందులు కొంత తగ్గడానికి అవకాశం ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో ఎలా చేయాలి, ఏం చేయాలి రెమెడీ అనేది ఇవ్వటం జరిగింది. ఓకే. ఇక 9వ స్థానంలో శుక్ర, సూర్య, రాహువులు, తర్వాత బుధ, రాహు, శుక్రులు ఉన్నారు. సో, అంటే ఏంటంటే చేతిలో ఎంత డబ్బులున్నా ఫట్‌మని ఎళ్ళిపోతూ ఉంటాయి. ఈజీగా జేబులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. సో, కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏంటంటే అతి జాగ్రత్తగా పోయి మంచి అవకాశాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అది మేజర్‌గా. అంటే జస్ట్ బస్ మిస్ అన్నట్టుగా అప్పుడే ఎళ్ళిపోయింది సార్, ఇప్పుడే ఎళ్ళిపోయిందంటారు. అది. అట్లా అవకాశాలు దగ్గరకొచ్చి మన తలుపు తట్టబోయి ఎళ్ళిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. దురదృష్టం వెన్నాడుతుందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు సరిగ్గా సహకరించకపోవటం ఇలాంటివి గమనించే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి ఓపికగా ముందుకెళ్ళాలి. ఈ నెలలో మాత్రం ఇవి కొంత మైనస్‌గా ఉన్నాయి. సో, కాబట్టి తమ్ముళ్ళు, చెల్లెల నుంచి ఎక్కువ సహకారాన్ని ఆశించలేరు. అలాగే అదృష్టం ఎక్కువ మనకి తగలకపోవచ్చు. ఓకే. సో, కానీ ఇందాక చెప్పినట్టుగా కొంచెం అమ్మకాల్లో గిట్టుబాటు ధరలొస్తూ ఉన్నాయి. కొంచెం మన పలుకుబడితో కొన్ని పనులు జేసుకోవచ్చు. ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసుకుంటే ముందుకెళ్ళొచ్చు. అలాగే వ్యాపారస్తులకు గూడా మంచి వ్యాపార లావాదేవీలు జరగొచ్చు. లాభాలు రావచ్చు. బిజినెస్ పీపుల్‌కి ఓవరాల్‌గా బావుందని చెప్పొచ్చు. సో, ఈ మాసం అనేది బిజినెస్ పీపుల్‌కి, వ్యాపార లావాదేవీలకి, అలాగే రుణాలేమైనా తెచ్చుకోవాలన్నా, అలాగే ఏదన్నా డాక్టర్‌ని సంప్రదించినా, మనకు కొంచెం ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి, మనకున్న అప్పులు తీరటానికి, లేదంటే మనకు రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడానికి మంచి సమయంగా చెప్పొచ్చు. సో, ఇది బిజినెస్ పీపుల్ నెల అని చెప్పొచ్చు. బిజినెస్ పీపుల్‌కి మంచి సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది చార్ట్‌లో. అయితే ఇక సంతానం వల్ల కొంచెం చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు రావచ్చు. అలాగే విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు, ఉపాధ్యాయులు పిల్లలతో డీల్ చేసేటప్పుడు, అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. సో, మీకు శని దశ కాకపోతే శనికి హోమ్ రెమెడీ కింద ఇచ్చినట్టుగా చేసుకోండి డిస్క్రిప్షన్‌లో ఇచ్చినట్టుగా. దాంతో కొంత మీకు మార్గం సుగమం అవ్వచ్చు. ఓకే. సో, ఇది సంతానము, అలాగే లెర్నింగ్, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత
మనకిక్కడ ఇబ్బందులు కనిపిస్తుంది. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకొని ముందుకెళ్తే సాఫీగా ఎళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే ఫైనాన్షియల్‌గా మనకి ఎక్కువగా ఉన్న డబ్బులన్నీ ఖర్చయిపోతున్నట్లయితే ఈ బుధుడు, శుక్రుడు వీళ్ళే ఎక్కువగా మనకి ఇబ్బంది పెడుతున్నారు. సో, వాళ్ళకి కొద్దిగా రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దశలు కాకపోతే. ఓకే. సో, ఉద్యోగంలో స్ట్రెస్ కూడా చెప్పాను శని వలన. సో, అట్లా మేజర్‌గా ఎక్కువ శని వలన, కానీ ఫైనాన్షియల్‌గా వచ్చేసరికి బుధ, శుక్రులకి రెమెడీస్ చేసుకోవాల్సుంటుంది. ఓకే. ఇక బిజినెస్ పీపుల్‌కైతే బావుంది ఓవరాల్‌గా అది. అలాగే అప్పులు తీసుకోవాలన్నా, అప్పులు వసూలు చేసుకోవాలన్నా, అలాగే వడ్డీ వ్యాపారం, బంగారు రుణాలిచ్చే వారికి ఓవరాల్‌గా బిజినెస్ పీపుల్‌కి బావుంది. వాళ్ళు మంచి లావాదేవీలు వాళ్ళు ముందుకెళ్ళటానికి చక్కటి సమయం అని చెప్పొచ్చు. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక సింహ లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మొదటి భాగం కుజుడు కొంత బలంగా ఉండటం వలన వివాహ ప్రయత్నాలు కొంచెం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. సో, వివాహానికి కొంత సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే ఏదన్నా కోర్సులు నేర్చుకునే వారికి లెర్నింగ్‌కైతే చాలా బావుంది. పంచమాధిపతి అయిన గురువు పంచమాన్ని చూస్తూ ఉన్నాడు. అది కొంత సాఫీగా సాగే అవకాశం ఉంది. కొంచెం ప్రయత్నపూర్వకంగా కొంచెం గట్టి ప్రయత్నం అయితే చేయాలి గానీ సక్సెస్ సాధించడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా. ఓకే. సో, అది ఒక శుభ సూచకం అని చెప్పొచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతం అవుతాయి. కుజుడనేవాడు 10ని చూస్తున్నాడు. సో, ఏప్రిల్ 23 వరకు ఉద్యోగానికి కూడా ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి అవకాశం ఉంది. అయితే గృహ సమస్యలు కొన్ని ఉండటానికి అవకాశం ఉంది. అలాగే కొంచెం డబ్బులెక్కువ ఖర్చయిపోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటివి గనక జరుగుతున్నట్లయితే, అలాగే బంధుమిత్రులతో విభేదాలు ఇలాంటివి జరుగుతున్నట్టయితే శనికి రెమెడీ చేసుకోవాలి. శని దశ కాకపోతే. సింపుల్ హోమ్ రెమెడీ ఎలా చేసుకోవాలన్నది కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. దాన్ని పాటిస్తే సరిపోతుంది. ఓకే. ఇక పనులు గనక డిలే అవుతూ, అంటే మనం ఒక మాట అంటే 2 మాటలు పడాల్సి రావటం, భార్యాభర్తల మధ్య ఆర్గ్యుమెంట్సు, వివాదాలు, అలాగే సఖ్యత, ఐకమత్యత లేదంటే అన్యోన్యత లేనట్లయితే, అది బుధుడు, శుక్రుడు, రాహు సెకండ్ పార్ట్‌లో, మొదటి పార్ట్‌లో శుక్రుడు, రాహు వలన జరిగే అవకాశం ఉంది. స్త్రీల వలన ఇబ్బంది, స్త్రీలతో ఇబ్బంది జరగడానికి అవకాశం ఉంది. సో, అలాంటప్పుడు శుక్రుడికి మేజర్‌గా రెమెడీ చేసుకోవాలి. ఇక సెకండ్ పార్ట్‌లో బుధుడికి కూడా చేసుకోవాల్సి ఉంటుంది. వారి దశలు గనక కాకపోతే. సో, దానివల్ల ఏంటంటే కొంచెం వివాహంలో కొంచెం ప్రశాంతత, కొంత కుటుంబంలో అన్యోన్యత నెలకొనే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక పాపగ్రహ దశలు అంటే ఈ నెల కొంచెం స్లోగా ఉంది. ఎందుకంటే కొంచెం శని బలంగా ఉండటం, గురువుని చూడటం, బుధ, శుక్ర, రాహువులు బలంగా కలిసి ఉండటం వలన నెగెటివ్స్ కొంచెం ఓవరాల్‌గా ఎక్కువ కనిపించినట్టు ఉండొచ్చు గానీ ఓపికగా ఉండండి. గురుపాలితులకి సెకండ్ పార్ట్ బావుంది ఈ సంవత్సరం. కాబట్టి కొంచెం జూన్, జులై అలా గడిచే కొద్దీ మీకు అక్టోబర్ నుంచయితే సూపర్‌గా ఉంటుంది. సో, కాబట్టి ఓపికగా ఉండండి. మెల్లమెల్లగా ఈ నెల మాత్రం కొంచెం నెగెటివ్స్ ఉన్నాయి. వీలైనంత వరకు అంటే ముఖ్యమైనవి చేయాలంటే రెమెడీస్ చేసుకొని ఎళ్తే మంచిది. బట్ ఓపికగా ఉంటే మాత్రం మెరుగయ్యే అవకాశం ఉంది. అలాగే రాబోయే నెలలు ఇంకా బలమైనయి, కొంచెం పాజిటివ్ మంత్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఓపికగా ముందుకెళ్తే భవిష్యత్తు బావుంటుందని చెప్పొచ్చు. ఓకే. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కన్యా లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, ఆహ్, ఏప్రిల్ 14 లోపు కొంచెం కుజుడు బలంగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు కొంచెం హీట్ వలన ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో, ఆరోగ్యం కడు జాగ్రత్త. అలాగే కొంచెం చేతిలో ఉన్న డబ్బులని కొంచెం ఖర్చవ్వడానికి గూడా అవకాశం కనిపిస్తూ ఉంది. అది కూడా కొంచెం పాజిబిలిటీ ఉంది. కుజదశ కానట్లయితే. కుజదశ అయిపోతే వర్రీ అవసరం లేదు. కుజదశ కాకపోతే మాత్రం కొంచెం ఆరోగ్య సమస్యలొచ్చినా, ఫైనాన్షియల్‌గా ఇబ్బందులొచ్చినా, మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోయినా, రావాల్సినయి రాకపోయినా, లేదంటే ఇవ్వాల్సిన వాటి వలన ఇబ్బంది పడుతున్నా, ఫైనాన్షియల్‌గా ఏమైనా ఇబ్బందులుంటే మాత్రం, ఖర్చులెక్కువగా ఉంటే మాత్రం కుజుడికి రెమెడీ చేసుకోండి దశ కాకపోతే. ఎలా చేసుకోవాలని కింద డిస్క్రిప్షన్‌లో హోమ్ రెమెడీ కుజుడికి ఇవ్వడం జరుగుతుంది. అది పాటిస్తే సరిపోతుంది. ఓకే. అదే సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి ఇంతకుముందు మీకు ఆల్రెడీ కన్యా లగ్నానికి చెప్పాను. కోర్టు కేసులు గాని, అలాగే ఆరోగ్య సమస్యలు గాని, వీటన్నిటిని శత్రువులను అధిగమించడానికి మంచి బలం ఉందని చెప్పాను. సో, అది కొనసాగుతుంది. సో, మొదటి పార్ట్‌లో కొంచెం కుజుడు వలన ఇబ్బంది పడినా గాని, సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి మీకు ఆటిని కొంత సాల్వ్ చేసుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. సో, అది అంటే ఓపికగా ఉంటే మెరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఓపిక పడితే సరిపోతుంది. లేదంటే కుజుడికి రెమెడీ చేసుకుంటే దశ కాకపోతే సరిపోతుంది. ఇక వివాహ ప్రయత్నాలు కొంచెం పాజిటివ్‌గా ఉన్నాయి ఓవరాల్‌గా. మంచి సంబంధాలొచ్చే అవకాశం ఉంది. ఏదైనా సంబంధం కుదరొచ్చు.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగొచ్చు. మంచి అవగాహన రావచ్చు. ఎందుకంటే సప్తమంలో శుక్రుడు ఉచ్చులో ఉంటున్నాడు. దాంతో పాటు బుధుడు, రాహువు, శుక్రుడు ముగ్గురు శుభగ్రహాల యోగం ఉంటుంది. 6, 7, 8 3 స్థానాలు నీట్‌గా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్‌లో. సో, కాబట్టి వివాహంలో మంచి అన్యోన్యత, అలాగే కొంత ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఆహార విహార నిద్రలో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. హెల్త్‌లో ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఫైనాన్షియల్‌గా ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, ఒడిదుడుకులు, ఇబ్బందులొచ్చినా వాటిని అధిగమించడానికి మీకు బలం గూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ధైర్య సాహసే లక్ష్మి అని ఎళ్ళినట్లయితే చాలా పనులు మీరు సాఫీగా సాగించుకోగలుగుతారు. కాపోతే కొంత ప్రయత్నం అనేది కొంచెం ఎక్కువుండొచ్చు. ఎందుకంటే పాపగ్రహాల్ని మనకి ఇబ్బంది పెడతాయి. కానీ శుభగ్రహం డామినేట్ చేయటం వల్ల చివరికి అధిగమించే అవకాశం ఉంటుంది గాబట్టి, విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళండి. అది మెయిన్‌గా చెప్పదలిచింది ఈ మాసంలో. మీకు ఓవరాల్‌గా ఫస్ట్ పార్ట్ కొంచెం ఒడిదుడుకులున్నా, సెకండ్ పార్ట్‌లన్నీ కవర్ చేసుకుంటున్నారు గాబట్టి, అంటే కథ సుఖాంతమయ్యే అవకాశం ఉంది. ఆ విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఓకే. సో, కొంచెం గృహ సమస్యలు గాని, బంధుమిత్రులతో సమస్యలు గాని, ఇలాంటివి కొన్ని రావచ్చు. అలాంటివి వచ్చినట్లయితే గురువు దశ కాకపోతే గురువుకి రెమెడీ చేసుకుంటే మంచిది. అది కూడా కింద డిస్క్రిప్షన్‌లో హోమ్ రెమెడీ ఇవ్వటం జరిగింది. సో, ఫైనాన్షియల్‌గా ఇబ్బందులుంటాయి. కుజుడికి కుజదశ కాపోతే గృహ సమస్యలు, బంధుమిత్రులతో సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే అది గురువుకి రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే సాఫీగా ముందుకు సాగే అవకాశం ఉంది. సో, విజయం మీదే అని చెప్పొచ్చు. సో, ఓపికతో కొనసాగుతారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, తులా లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, కుజుడు బలంగా ఉండటం వల్ల పంచమంలో చిన్న చిన్న తప్పులు చేసి మార్కులు కోల్పోవడం, విద్యార్థులు, ఉపాధ్యాయులు పిల్లలతో కొద్దిగా ఇబ్బంది పడటం, సంతానంలో కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది పిల్లల వలన కూడా. అలాగే కొన్ని పనులు అనుకున్నట్టు జరగకపోవటం, అన్నీ డిలే అవ్వటం, ఇలాంటివి కూడా తారసపడే అవకాశం ఉంది. ఓకే. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి, విద్యార్థులకి, కళాకారులకి, కొత్తయి నేర్చుకునే వారికి కుజదశ కాకపోతే కుజుడికి రెమెడీ చేసుకుంటే కొంత సాఫీగా వెళ్తారు. కింద డిస్క్రిప్షన్‌లో కుజుడికి సింపుల్ హోమ్ రెమెడీ ఇవ్వటం జరిగింది. అది పాటిస్తే సరిపోతుంది. ఓకే. అది మేజర్‌గా. ఇక అంతకంటే పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. వివాహంలో మంచి సంబంధాలు రావచ్చు. వివాహం జరగటానికి, వివాహంలో మంచి ఇంప్రూవ్‌మెంట్, అన్యోన్యత, అవగాహన పెరగటానికి అవకాశం ఉంది. ఇది మంచి సమయం. ఇక సెకండ్ పార్ట్‌కొచ్చేసరికి విద్య, వీటిలో ఉన్న ఒడిదుడుకులు అధిగమించి పాజిటివ్‌గా మంచి నేర్చుకోవటం, కళాకారులు మంచి ప్రాక్టీస్ చేయడం, వీటన్నిటికి గూడా కొంత సపోర్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే కొంచెం లాభాలు కూడా పొందటానికి కొంత స్కోప్ అనేది కనిపిస్తుంది. గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. మనం అమ్మే వస్తువులకు గాని, అమ్మాలనుకున్న వస్తువులకు గాని, ఆర్ స్థిరాస్తులకైనా సరే. ఓకే. సో, ఆహార విహార నిద్రలో ఇంప్రూవ్‌మెంట్ ఉంది. విందు భోజనాలు అటెండ్ అవ్వటం గాని, మీరు విందు భోజనాలు అరేంజ్ చేయటం గాని, నలుగురితో కలిసి భోజనం చేసే అటువంటి మంచి వాతావరణంలో అయితే మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక అప్పులు, రుణాలు వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ కనిపిస్తుంది. మనకి ఇవ్వాల్సినయి కొంచెం వచ్చే అవకాశం ఉంది. మనం తీర్చాల్సినయి కొన్ని తీర్చగలిగే అవకాశం ఉంది. శత్రు రోగ రుణ బాధలను అధిగమించి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మంచి డాక్టర్లు లభించడం గాని, ఏదైనా ఆపరేషన్‌లు ఇలాంటివి ఉంటే మాత్రం శని పంచమంలో ఇంకో సంవత్సరం పాటు ఉంటాడు. ఆపరేషన్‌లో కొంత ఎక్కువ సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ 6లోకి బుధుడొస్తున్నాడు సెకండ్ పార్ట్‌లో. సో, మంచి డాక్టర్లు దొరుకుతారు ఆపరేషన్స్. కాబట్టి సెకండ్ పార్ట్ ఆఫ్ ఏప్రిల్ ఎస్పెషల్లీ మీకు ఏప్రిల్ 9 నుంచి ఏప్రిల్ 23 వరకు మంచి సమయం. మంచి డాక్టర్‌లని సంప్రదించి చక్కగా ఏమైనా ఆపరేషన్స్ ఉంటే చేసుకోవచ్చు. కొంచెం సక్సెస్‌ఫుల్‌గా బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. దీన్ని కూడా చక్కగా వినియోగించుకుంటారని భావిస్తున్నాను. ఇక అప్పులు, లోన్స్ ఏమైనా కావాలనుకున్నా గానీ సెకండ్ పార్ట్ ఆఫ్ ఏప్రిల్‌లో మీకు మంచి రుణాలు లభించే అవకాశం ఉంది. అట్లా పాజిటివ్స్ అనేది చాలా నీట్‌గా ఉన్నాయి. 5, 6, 7 3 భావాలు చాలా బావున్నాయి. శుక్రుడు మీకు ఉచ్చలో వస్తూ ఉన్నాడు. అంటే మీకు లగ్నాధిపతి అయిన శుక్రుడు ఉచ్చలోకొస్తున్నాడు కాబట్టి, ఆరోగ్య సమస్యలను కొంత తీర్చుకోవడానికి ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. ఓకే. సో, దాన్ని వినియోగించుకుంటే సరిపోతుంది. ఇక మీకిందాక చెప్పినట్టుగా విద్యార్థులు, విదేశీ ప్రయత్నాలు, ఉపాధ్యాయులు, ఇంటర్వ్యూస్ ఇట్లాంటివేమన్నా మీరు ఫేస్ చేయాలనుకుంటే ఎగ్జామ్స్ కుజుడికి రెమెడీ చేసుకోవాలి. ఇక స్టామినా, ఇమ్యూనిటీ ఇలా తగ్గిపోయి ఏం ఓపిక లేకపోతే మాత్రం గురువుకి రెమెడీ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళ దశలు కాకపోతే. సింపుల్ హోమ్ రెమెడీస్ కింద ఇవ్వడం జరిగింది. వాటిని పాటించి చక్కగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వృశ్చిక లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. మొట్టమొదట కుజుడు 4లో ఉంటున్నాడు. బలంగా ఉంటున్నాడు మొదటి పార్ట్‌లో.
సో, కాబట్టి ఏదైనా రిజిస్ట్రేషన్స్, భూములు కొనుగోలు, అమ్మకాలు ఇలాంటియేమన్నా ఉంటే మాత్రం ఈ సమయంలో చేసుకుంటే మంచి గిట్టుబాటు ధరొస్తుంది. చక్కగా సాఫీగా పనులు జరిగిపోయే అవకాశం ఉంది. నలుగురు బంధుమిత్రులు మీకు సహాయ సహకారాలు అందించడానికి, చక్కగా సక్సెస్ అవ్వడానికి కారణం కనిపిస్తుంది. ఇక వివాహాది శుభకార్యాలకి మంచి సపోర్ట్ లభిస్తుంది. మంచి సంబంధాలు రావచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య సత్సంబంధం గూడా పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. మంచి పార్కులు లేదంటే చెట్లు, మొక్కలు నాటాలన్నా గాని ఇది చాలా మంచి సమయం. ఏదైనా మొక్క నాటితే చక్కగా ఎదిగే అవకాశం గూడా కనిపిస్తుంది. కుజుడు 4లో ఉండటం వలన. ఇక మామిడికాయల వ్యాపారం ఇట్లాంటివి చేసేవాళ్ళకి కూడా మంచి అంటే పంట వచ్చి లేదంటే మంచి కాయలు ఇవన్నీ గూడా దొరికే అవకాశం ఉంది. పార్ట్నర్‌షిప్‌లో దొరికే అవకాశం ఉంది. అమ్మకానికి గూడా మంచి రేట్లొచ్చే అవకాశం ఉంది. సో, అది పంట అలాగే వాటిని గిట్టుబాటు ధర, వివాహాది శుభకార్యాలకి కుజుడు సపోర్ట్ జేస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ బావుందని చెప్పొచ్చు. సెకండ్ పార్ట్ కంటే. ఇది ఒక ప్రత్యేకమైన గమనిక మీకు. ఇక ఫైనాన్షియల్‌గా బిజినెస్ చేసేవారికి కొంచెం వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశం ఉంది. శని 6ని చూస్తున్నాడు. అలాగే ఉద్యోగంలో కూడా మొదటి పార్ట్ కొంచెం ఉద్యోగాలకు అనుకూలంగా ఉంది. కానీ సెకండ్ పార్ట్‌లో కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది శని వలన. అంటే చాలా వరకు బానే చేస్తారు గానీ, ఒక 33% స్ట్రెస్ అనేది శని వలన వస్తుంది. శని దశ కాకపోతే శనికి రెమెడీ చేసుకుంటే మంచిది. కింద డిస్క్రిప్షన్‌లో సింపుల్ హోమ్ రెమెడీ ఎలా చేయాలని తెలియజేయడం జరిగింది. ఓకే. సో, ఆహ్, 5లో శుక్రుడున్నాడు. తర్వాత బుధుడు, రాహు, శుక్రుడు. సో, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇలాంటి వాటిలో జాగ్రత్తగా ఉండండి. లాసులొచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంచెం ఆచితూచి అడుగు వేయాలి. లేదంటే రిస్క్‌లో పడి ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంది. అంటే కుజుడు కొంత కాపాడుతున్నప్పటికీ ఇక్కడ ముగ్గురు పాపగ్రహాలు చూస్తున్నారు కాబట్టి కొంచెం ఒకసారి 1, 2 సార్లు ఆలోచించి ముందుకెళ్ళండి. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఓకే. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాకారులు ఏదైనా నేర్చుకోవాలనుకునేవారు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆటంకాలను ఈ శుక్రుడు ఇస్తూ ఉన్నాడు. తర్వాత బుధుడు గూడా తోడవుతూ ఉన్నాడు. వీళ్ళ దశలు కాకపోతే మాత్రం వీళ్ళకి రెమెడీస్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ విదేశాలకెళ్ళాలనుకున్నా అంటే ఆ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్ ఇప్పుడేమైనా జరుగుతున్నా గానీ, అలాగే ఏదైనా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలన్నా గానీ, కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చినట్టుగా రెమెడీస్ చేసుకుంటే కొద్దిగా సేఫ్‌గా ఉంటుంది. కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మనం మన ప్రయత్నం వృధా అయ్యే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు ఆలోచించి ముందుకెళ్ళండి. ఓకే. సో, శని, బుధుడు, శుక్రుడు ఏ దశలైపోతే అంత మంచిది. ఏ దశలు కాకపోతే వాటికి రెమెడీస్ చేసుకోవాలి. మనం వాళ్ళు పెట్టే ఇబ్బందుల నుంచి సేఫ్‌గా బయటపడాలంటే. సో, ఉద్యోగానికి ప్రస్తుతం ఫస్ట్‌లో బావుంది. అలాగే స్థిరాస్తులు, రిజిస్ట్రేషన్స్, భూములు, పంటలు చెప్పాను. అలాగే వివాహ ప్రయత్నాలకు కూడా బావుందని జెప్పాను. సో, అది మనకి మెయిన్‌గా పాజిటివ్. ఇక ఈ నెల గనక కొంచెం ఓపిక పడితే ప్రతి నెల మెరుగవుతూ ఉంటుంది జాతకాల్లో. ఎందుకంటే గురువు మే 2 నుంచి శని యొక్క కబంధ హస్తాల నుంచి విడిబడి బయటికెళ్తున్నాడు కాబట్టి కొంత ఫ్రీ అవుతాడు. తర్వాత గురుమూఢం వస్తుంది. తర్వాత గురుమూఢం తర్వాత నుంచి చాలా పాజిటివ్స్ అనేవి పెరుగుతున్నాయి. సో, కాబట్టి ఓపికగా ఉండండి. భవిష్యత్తు బావుంది. మనం ఓపికగా ముందుకెళ్ళినట్లయితే వాటి ఫలితాలను మనం ఉపయోగించుకోగలుగుతాం. ఓకే. సో, కాబట్టి ఈ నెల కొంచెం స్లోగా ఉన్నా గాని ఇప్పటితో మనం నెగెటివ్స్ తగ్గుతున్నాయి. ఈ సంవత్సరం సెకండ్ పార్ట్ అనేది ఎక్కువ అనుకూలంగా ఉంది గురు పాలితులకి. ఓకే. సో, ఇక మరిన్ని పాజిటివ్ ఫలితాలు వచ్చే నెల, పై వచ్చే నెల ఇంకా మీరు చూడబోతున్నారు. నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ధనుర్లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మొదటి పార్ట్‌లో కుజుడు బలంగా ఉండటం వలన వ్యాపారస్తులకి, అలాగే వ్యాపార లావాదేవీలు చేసుకునేవారు కొంత బావుందని చెప్పొచ్చు. తమ్ముళ్ళు, చెల్లెల యొక్క సహకారంతో కొన్ని పనులు మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా కొంత పర్లేదు అనిపిస్తుంది. కాకపోతే కొంచెం మిక్స్‌డ్‌గా ఉంటుంది. కొన్ని పనులవుతాయి, కొన్ని పనులు బాగా పెండింగ్ ఉంటాయి. కొంచెం మిక్స్‌డ్‌గా ఉందన్నమాట. ప్రత్యేకించి వాహన ప్రమాదాలు, వాహనాలు నడపటంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడు ఉచ్చలోకొస్తున్నాడు, 4లోకొచ్చి 10ని చూస్తున్నాడు. సో, వాహనాలతో కడు జాగ్రత్త. వాహనాలు ఈ టైంలో ఖరీదు చేయటం, కొనుక్కోవటం అనేది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అవి ఏమైనా డ్యామేజ్ అవ్వటం, రేపొద్దున ఇబ్బంది పడటం ఇట్లాంటి వాటికి అవకాశం ఉంటుంది. ఒక్క నెల రోజులు ఆగితే ఏప్రిల్ 25 కల్లా శుక్రుడు వెళ్ళిపోతాడు పక్కకి. ఆ తర్వాత కొనుక్కుంటే బెటర్. ఓకే. సో, కాబట్టి ఈ 25 రోజులు మాత్రం వాహనాలతో జాగ్రత్తగా ఉండండి. వాహనాలు కొనుక్కోకపోతే మంచిది. ఓకే. అది ఒక సూచన. ఇక రిజిస్ట్రేషన్‌లు, భూమి కొనుగోలు ఇలాంటివి కొంచెం ఆచితూచి ఎళ్ళాలి. రిస్క్ ఉండే అవకాశం ఉంది. మోసాలు కూడా జరగొచ్చు.
సో, కాబట్టి కొనుగోళ్ళు, వస్తువులు గాని, స్థలాలు గాని చూసి కొనుక్కోండి. లేదంటే ఇబ్బంది పడతారు. కాదు తప్పక మీరు కొనుక్కోవాలనుకుంటే వాహనాలు గాని, ఈ స్థిరాస్తుల్లో గాని, ఆ శుక్రుడికి ఎస్పెషల్లీ పశువులైనా సరే, శుక్రుడికి రెమెడీ చేసుకోండి శుక్రదశ కాకపోతే. శుక్రదశ అయిపోయుంటే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, శుక్రదశ కాకపోతే కొంచెం ఇబ్బందుంటుంది గాబట్టి, కింద డిస్క్రిప్షన్‌లో సింపుల్ హోమ్ రెమెడీ ఇవ్వటం జరిగింది. అది పాటిస్తే మనం సేఫ్‌గా బయటపడతాం. ఓకే. సో, ఇక విద్యార్థులు, ఉపాధ్యాయులు అలాగే ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకుందాం అనుకునేవాళ్ళు, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవాళ్ళు, అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత శని మూడ్‌లో ఉండి 5ని చూస్తున్నాడు. ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని దశ కాకపోతే శనికి రెమెడీ చేసుకుంటే కొంత మీ ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. లేదంటే వృధా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, కాబట్టి దీన్ని గమనించి మనం ఎక్కడెక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం, ఎవరు అడ్డం పడుతున్నారు, వారి దశ గనక కాకపోతే కింద ఇచ్చినట్టుగా సింపుల్ హోమ్ రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు. వాటిని చేసుకొని మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేట్టు చూసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే. సో, ఉద్యోగపరంగా కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ గూడా ఈ శుక్రుడు, బుధుడే మెయిన్‌గా కారకులవుతున్నారు. ఫస్ట్ పార్ట్‌లో శుక్రుడు, సెకండ్ పార్ట్‌లో బుధ, శుక్రులు. ఓకే. సో, ఉద్యోగ ప్రయత్నాలు జేసేవాళ్ళు, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఆశించేవాళ్ళు కూడా ఈ దశలు కాబట్టి వారికి రెమెడీస్ చేసుకుంటే మీ పనులేమన్నా అయ్యే అవకాశం ఉంది. లేదంటే డిలే అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, కొంత దైవ బలంతో ముందుకెళ్ళడానికి కొంత సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఏది చేసినా ముందు భగవంతుడిని ప్రే చేసుకొని చేస్తే కొంత పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రూపాయికి రూ. 2 ఖర్చయ్యే అవకాశం ఉంది. రూపాయి తీసే ముందు మాత్రం ఏదైనా కొనుక్కునేటప్పుడు మాత్రం ఇది నిజంగా అవసరమా అనుకుంటేనే అప్పుడే కొనండి. సో, కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి ఖర్చు దగ్గర. లేదంటే ఊరికనే నీళ్ళప్రాయంగా ఖర్చయిపోతే బూడిదలో పోసిన పన్నీర్‌లాగా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఆరోగ్య సమస్యలు. ఏమన్నా ఆరోగ్య సమస్యలుంటే మాత్రం మీకు కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ మాసం మాత్రం కొంత ఉపయోగపడుతుంది. ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. అంటే ఆ పనైతే ఒకటి చేసుకోవచ్చు. అంటే సర్జరీస్ అయితే ఇప్పుడు బాలేదు గానీ, బట్ వేరే మెడికల్ చెకప్స్ గానీ, డాక్టర్‌ని సంప్రదించడం గానీ, కొంచెం మెడిసిన్స్ వాడటానికి గానీ, ఇట్లాంటివయితే బానే ఉన్నాయి. పాజిటివ్‌గానే ఉంది. ఓకే. ఇక మనకి ఫస్ట్ పార్ట్ కొంచెం బెటర్‌గా ఉంది. సెకండ్ పార్ట్ కొంచెం వీక్‌గా ఉంది. పాపగ్రహాలు బలంగా ఉండటం వల్ల. కానీ ఇక తర్వాత 2.5 నెలల పాటు శుక్రుడు అస్తమిస్తున్నాడు. గురువు కూడా శని యొక్క కబంధ హస్తాల నుంచి బయటపడబోతున్నాడు. సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఇయర్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. కాబట్టి ఈ ఈ కొంచెం ఓపికతో ఎళ్తే రోజు రోజుకి కొంత మంచి రోజులు కూడా మీరు చూడబోతున్నారు అని చెప్పటానికైతే మీకు నేను సంవత్సర ఫలితాల్లో చేశాను. సో, కాబట్టి ఈ నెల కొంచెం స్లోగా ఉంటుంది. అలా ప్రతి నెల కొంత కొంత ఇంప్రూవ్‌మెంట్ అయితే కనిపించడానికి అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా ఉంది ప్రస్తుతం మన పరిస్థితి. అలాగే మీకిచ్చిన జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మకర లగ్నం వారికి ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మొదటి పార్ట్‌లో మనకి కుజుడు కొంచెం బలంగా ఉన్నాడు 2లో. సో, చిన్న చిన్న వాటికి గొడవలయ్యే అవకాశం ఉంది. మీరు మాట్లాడితే పోట్లాడుతున్నారేమో అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం మెల్లగా మాట్లాడండి, తక్కువ మాట్లాడండి, అవసరమైతేనే మాట్లాడండి. లేదంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో, కాబట్టి అది కొంచెం కోపతాపాలు, మాటలో జాగ్రత్త ఇవి కొంత పాటించాల్సి ఉంటుంది. లేదు మనకి ఇంపార్టెంట్ అట్లాంటివి ఉంటే మాత్రం కుజుడి దశ కాకపోతే రెమెడీ చేసుకుంటే బెటర్. సో, ఈ సింపుల్ హోమ్ రెమెడీ ఎలా చేసుకోవాలనేది కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. వాటిని ఉపయోగించుకుంటే సరిపోతుంది. ఇక ఓవరాల్‌గా అదొక్కటి గనక పక్కన పెట్టినట్లయితే మిగిలినయి రీజనబుల్‌గా బానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే విద్యార్థులకి, ఉపాధ్యాయులకు కూడా జాగ్రత్త ఉన్నదని ఈ కుజుడు వలన. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా కుజుడు పంచమాన్ని చూస్తూ ఉన్నాడు. సో, వారు కూడా కుజుడికి రెమెడీ చేసుకోవాలి కుజదశ కాకపోతే. లేదంటే ఎగ్జామ్స్‌లో కొంచెం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే తెలిసినయే తప్పులు పెట్టి అయ్యయ్యో! తెలిసిందే తప్పు పెట్టాం మార్కులు తక్కువొస్తాయని బాధపడే అవకాశం ఉంటుంది. లేదు విదేశీ ప్రయత్నాలు వృధా అయ్యే అవకాశం ఉంది. ఇంటర్వ్యూస్‌లో మనం సెలెక్ట్ కాలేకపోవచ్చు. సో, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కొంచెం కుజుడికి రెమెడీ చేసుకుంటే బెటర్. కుజదశ అయిపోతే మనకేం పెద్ద వర్రీ లేదు. ఓకే. సో, ఇవి మేజర్‌గా ముందు నెగెటివ్స్ చెబుతున్నాను. తర్వాత పాజిటివ్స్‌కొద్దాం. ఇక స్థిరాస్తులు గానీ, ఏదన్నా మనకి కొనటానికైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి బావుంది. స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది. మంచి పలుకుబడి పెరుగుతుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇట్లాంటి వాటిలో కొంత ఇన్వెస్ట్‌మెంట్స్‌లో లాభాలొచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మీ సోదరీమణుల వలన అంటే తమ్ముళ్ళు, చెల్లెళ్ళ వలన కొంత సపోర్ట్ గూడా మీకు కనిపిస్తుంది. అది గూడా కొంత ఎంకరేజింగ్‌గా ఉంటుంది. అదృష్టం మీ తలుపు తడుతుంది. మంచి అవకాశాలొస్తాయి. వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు.
మీకు ఎదగటానికి ఇది మంచి దైవ బలమే వచ్చి, దైవమే మీకు అన్నిటి సపోర్ట్‌గా ఉండి జరిపిస్తున్నట్టుగా అట్లా అవకాశాలొస్తూ ఉంటే మీకు ముందుకెళ్ళటానికైతే మంచి ఎంకరేజ్‌మెంట్ అంటే ధైర్యోత్సాహాలతో మంచి పనులు కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే. సో, ధైర్యే సాహసే లక్ష్మి అనేది ఈసారి మీకు సూత్రం ఈ నెలకి. ఎందుకంటే మనకి మూడో స్థానం బావుంది. 9 బావుంది. సో, కాబట్టి వీటిని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. వారి యొక్క అంటే టీమ్ ఎఫర్ట్‌లో రాణించగలుగుతారు. అలాగే రూపాయి పెట్టింది రూ. 2 అవ్వటానికి, అలాగే ఏదైనా అమ్మకాల్లో కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. అలాగే అంటే రైతులకు గాని, పంటలు కూడా కొంచెం బాగా పండటానికి ఇవి కూడా కొంత సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఈ విధంగా పలు రకాలుగా పాజిటివ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ పార్ట్ అయితే ఇంకెక్కువ పాజిటివ్ ఉన్నాయి. అయితే ఏంటంటే మనకి ఇది మంచి సమయం. దీన్ని చక్కగా వినియోగించుకోవాలి. మనం కొంచెం లేట్ చేసిన కొద్దీ మనకి శని పాలితలు వీక్ అయ్యి, గురు పాలితలు బలం అవుతారు. ప్రస్తుతానికి శని గురువుని చూస్తున్నాడు. ఈ నెలంతా చూస్తూ ఉంటాడు కాబట్టి ఏదైనా శుభకార్యాలు గాని, ఓపెనింగ్స్ గాని ఏది చేసుకోవాలన్నా ఇప్పుడు చేసుకుంటే కొంత సేఫ్‌గా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ఎస్టాబ్లిష్‌మెంట్స్ మీరు మొదలు పెడుతున్నా గాని, స్థిరాస్తులు కొనుక్కోవాలన్నా కాబట్టి దీన్ని బాగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇక దేవాలయాలు ఓపెనింగ్ కూడా ఇది మంచి సమయం అని చెప్పొచ్చు. అలాగే యజ్ఞాలు, దానాలు, తీర్థయాత్రలు చేయటానికి పెద్దవారికి కూడా ఇది మంచి సమయం. సో, మనం చిత్తశుద్ధితో మంచి సత్సాంగత్యం తీసుకోవడానికి, ఉన్నత ఆలోచనలకి ఇది మంచి సమయం. సో, ఈ విధంగా పలు రకాలుగా బావుంది. వీటిని చక్కగా వినియోగించుకోండి. ఆలసించిన ఆశాభంగం మనకి మళ్ళీ మళ్ళీ రావు ఇంత మంచి సమయాలు. సో, దీన్ని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో, అయితే మీరు గనక వాహనాలేమైనా కొనాలనుకుంటే మాత్రం ఏప్రిల్ 25 తర్వాత కొనుక్కుంటే శుక్రుడు 4 స్థానానికొస్తాడు. ఏప్రిల్ 25 నుంచి 25, 26, 27 ఈ 3 రోజుల్లోనే కొనుక్కోవాలి. మళ్ళీ 28 నుంచి శుక్రుడు అస్తమిస్తున్నాడు 4లో. సో, కాబట్టి ఈ 2, 3 రోజులే ఉన్నాయి కాబట్టి మీకు ప్రత్యేకంగా చెబుతున్నాను. సో, ఈ 3 రోజుల్లో మీరేదన్నా డెలివరీ తీసుకోవాలన్నా, బుక్ చేసుకోవాలన్నా చేసుకుంటే మంచిది. ఓకే. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ఉత్సాహంగా ఈ మాసాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, కుంభ లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, లగ్నంలో శుక్రుడున్నాడు. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. కాపోతే ఈసారి కుజుడొచ్చి ముందు కూర్చున్నాడు. కాబట్టి కుజుడు గనక దశ కాకపోతే కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి, కోడిగెత్తలతో జాగ్రత్తగా ఉండాలి. అవి పొడిచేయి, కరిచే అవకాశాలున్నాయి. ఓకే. సో, వివాహంలో కొంచెం గొడవలు, కొంచెం చిటపటలు ఇలాంటివి కొంత కనిపిస్తూ ఉన్నాయి. కాపోతే ఓపికగా ఉంటే కథ సుఖాంతం అవుతుంది. ఎందుకంటే మనకి 9దో తారీఖు కల్లా కుజుడి కంటే శని బలవంతుడవుతాడు. సో, కాబట్టి ముందులో గొడవలున్నా గాని ఓపికగా మనం పేషెంట్‌గా ఉంటే మాత్రం సెకండ్ పార్ట్ వచ్చేసరికి అవన్నీ సద్దుమణిగే అవకాశం ఉంది. కాబట్టి ఓపిక అనేది ఇక్కడ చాలా ముఖ్యం. చిన్న చిన్న గొడవల్ని అయి చిలికి చిలికి గాలివాన అయ్యేదాకా మీరు వెయిట్ చేయొద్దు. దాన్ని పాజిటివ్‌గా అది పాజిటివ్ జరుగుతుందనే ఉద్దేశంతో ముందుకెళ్ళండి. మీకు సక్సెస్ అనేది లభించడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, భూములు, స్థిరాస్తులు, పంటలు, కాయలు ఇలాంటి వాటిలో కుజుడు పాపగ్రహంగా ఉండటం వలన ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రైతులు గాని, తోటలుండేవాళ్ళు గాని, మామిడి తోటలుండేవాళ్ళు గాని కుజుడికి రెమెడీ చేసుకుంటే కుజదశ కాకపోతే కొంత సేఫ్‌గా మనకి కింద కొంచెం సేఫ్‌గా ఉండే అవకాశం ఉంటుంది. కాయలు కొంచెం బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో, కాబట్టి అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇక రెండో స్థానం సూపర్‌గా ఉంది ఓవరాల్‌గా. సెకండ్ పార్ట్ అయితే ఇంకా బావుంది. సో, కాబట్టి మంచి అన్యోన్యత, దూరపు బంధువులు గూడా కలిసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళంతా కలిసి భోజనం చేసే అవకాశం లభిస్తుంది. అన్యోన్యత, ఆప్యాయత భార్యాభర్తల మధ్య పెరిగే అవకాశం ఉంది. మీ పలుకుబడితో చాలా పనులు చేసుకోగలుగుతారు. మీరిచ్చిన మాటను నిలబెట్టుకొని మంచి విశ్వాసపాత్రులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. సో, మీ వాక్కు ఫలిస్తుంది. సో, అట్లా అలాగే పెండింగ్ వర్క్స్ చాలా కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో, ఇలా కొంచెం పలు రకాలుగా మీకు పాజిటివ్స్ అనేవి బావున్నాయి. మంచి ఉత్సాహం పెరుగుతుంది. ఉత్సాహంతో చాలా పనులు కొనసాగించగలుగుతారు, సాధించుకోగలుగుతారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ ఇలాంటి వాటన్నిటికి కూడా అనుకూలమైన సమయం. మనకి శని ఉన్నాడు లగ్నంలో 10ని చూస్తూ ఉన్నాడు. సో, దీన్ని చక్కగా వినియోగించుకోండి. గురువు కూడా వీక్‌గా ఉన్నాడు శని చూడటం వలన. కాబట్టి ఇది ఆలసించిన ఆశాభంగం మంచి మాసము. మనకి ఈ సంవత్సరంలోనే ఇదొక మంచి మాసంగా చెప్పొచ్చు. అన్ని గ్రహాలు యాక్టివ్‌గా ఉండి, బలమైన ప్లేసుల్లో ఉండి శని ఏంటంటే సూర్యుడు గృహాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళకి కూడా ఇదొక మంచి సమయం అని చెప్పొచ్చు. పై అధికారులు మీ మాట విని మీకు కావాల్సిన గ్రాంట్స్ ఇవ్వటం గాని, గవర్నమెంట్ వర్క్స్ మీరు తెచ్చుకోవడం గాని కొంత
మంచి సానుకూలత కనిపిస్తూ ఉంది. సో, ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ అధికారుల పరంగా మీకు కొంత ఫేవరబిలిటీ కనిపిస్తుంది. వారి యొక్క దీవెనలు, ఆశీస్సులు, పర్మిషన్స్ కొంచెం ఈజీగా రావడానికి బావుంది. సో, ఈ మాసం ఎంత ఉత్సాహంగా ఉంటే అన్ని చక్కగా మీరు పనులు నెరవేర్చుకోగలుగుతారు. కాపోతే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. లాస్‌లొచ్చే అవకాశం ఉంది. సో, ఉన్నదంతా పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటి జోలికెళ్ళకుండా మంచిది. ఓకే. సో, సేఫ్‌గా ఉంటే మంచిది. ఓకే. ఆహార విహార నిద్రలు బావున్నాయి. విందు భోజనాల్లో పార్టిసిపేట్ చేయడం గాని, విందు భోజనాలు ఇచ్చి నలుగురితో భోజనం చేసే అటువంటి సంతోషాన్నయితే మీరు పొందొచ్చు. ఓకే. మంచి శుభ సూచకాలు మీకు ఉత్సాహకరమైన మాసంగా ఇది భావిస్తున్నాను. సో, కాబట్టి యాక్టివ్‌గా ఉండి ఈ ఫలితాలన్నీ పొందండి. మహా అయితే కుజుడికి, అలాగే ఏదైనా గిట్టుబాటు ధర రావాలంటే గురువుకి రెమెడీస్ చేసుకుంటే మంచిది. ఆ దశలు కాకపోతే. ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇక మీన లగ్నం వారికి ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. సో, మొదటి పార్ట్ కొంచెం బెటర్‌గా ఉంది. కుజుడు కొంత యాక్టివ్‌గా ఉండి, శనిని అడ్డగిస్తూ ఉన్నాడు. సో, దానివలన ఫైనాన్షియల్‌గా మనకేమన్నా వసూలు కావాలన్నా, లోన్‌లు కావాలన్నా కొంత సాధించుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే కొద్దిగా వివాహాది శుభకార్యాలకు ఏదైనా మంచి సంబంధాలు రావటం గాని, కొంత మెరుగవటానికి కుజుడు సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ లగ్నంలో సూర్యుడు, శుక్రుడు, రాహు. సెకండ్ పార్ట్‌లో బుధుడు, రాహువు, శుక్రుడు. సో, ఆర్గ్యుమెంట్స్, స్త్రీలతో గాని, స్త్రీల వలన గాని మనస్పర్ధలు, అనుమానాలు ఇలాంటివి కొంత జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి అడుగు వేయండి. చిన్న చిన్న వాటికి కూడా డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య. సో, వాటిని చిలికి చిలికి గాలివాన చేయకుండా మనం తలదించుకుంటే అల వెళ్ళిపోతుంది అనే సూత్రంతో ఓపికగా ఉండాలి. సో, ఎన్నో సమస్యలొస్తుంటాయి. అన్నిటిని పట్టించుకుంటే అయి సమస్యలు పెద్దయి అవుతాయి గానీ తగ్గవు. సో, ఇది వివాహంలో మీరు పాటించాలి ఈ మాసం. ఓకే. సో, ఇక మనకి ఏలినాటి శని జరుగుతూ ఉంది. దాంట్లో కొంత కుజుడు అడ్డగించాడు. మొన్నటిదాకా శని అస్తమించున్నాడు. ఏదో కొంత ఊపిరి పోసుకుంటూ ఉన్నాం. మనం గాలి పీల్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ శని యాక్టివ్ కాబోతున్నాడు కాబట్టి శనికి రెమెడీ చేసుకుంటే మంచిది. కింద డిస్క్రిప్షన్‌లో శని సింపుల్ హోమ్ రెమెడీ అంటే ఏలినాటి శని అంటే భయపడాల్సిందేం లేదు గానీ జాగ్రత్త పడాల్సిందుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలనేవి మీకు సూచించడం జరిగింది. సో, కాబట్టి అది సింపుల్ హోమ్ రెమెడీ ఇంట్లో పాటించుకోవచ్చు. పెద్ద ఖర్చు లేకుండా పెద్ద కష్టం నుంచి బయటపడొచ్చు. సో, కాబట్టి ఫైనాన్స్ సిట్యుయేషన్ ఎప్పుడు కూడా ఏలినాటి శని మొదలైనప్పుడు మీకు మేజర్‌గా వచ్చేది ఫైనాన్షియల్ సిట్యుయేషన్ కాబట్టి అప్పులు ఇవ్వటం, అప్పులు తీసుకోవటం, ఖర్చు పెట్టటం వీటన్నిటి కూడా ఆచితూచి అడుగు వేయాలి. ఎవరికైనా రూపాయి ఇవ్వాలన్నా అంటే రూపాయి ఇవ్వకపోవడం, రూపాయి తీసుకోకపోవడం అంటే అప్పు ఇవ్వబడదు, అప్పు తీసుకోకూడదు అనే పాలిసీ పాటిస్తే కొంచెం సేఫ్‌గా ఉంటారు. లేదంటే మీకు గూడా చేతిలో డబ్బులుండవు. షూరిటీ మాత్రం అస్సలుండొద్దు. మీరు మధ్యలో ఇరుక్కుపోతారు. ఓకే. సో, ఇట్లాంటివి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏలినాటి శనిలో షూరిటీ ఉండకూడదు. ఎప్పుడు డబ్బులు కొంత చేతిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈజీగా అవసరాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే అప్పు ఇవ్వటం, అప్పు తీసుకోవటం అనే పాలిసీ ఉంటే కొంత సేఫ్‌గా ఉంటుంది. అలాగే మీరు సేవింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా సేవింగ్స్ చేసుకోవాలి. రిస్క్ తీసుకోకూడదు. సో, ఫైనాన్షియల్‌గా ఏమి రిస్క్ తీసుకోకూడదండి ఏలినాటి శని జరిగేటప్పుడు. ఓకే. సో, దానికి సింపుల్ హోమ్ రెమెడీ గూడా ఇవ్వటం జరిగింది. సో, ఒక రకం కొంత ఊరట ఏంటి అంటే ఉద్యోగంలో ఏదన్నా కొంత ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఉద్యోగంలో మీకు ఎనర్జీ పెట్టొచ్చు. దాంట్లో మీ ప్రయత్నాలు కొంత ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది. కొంత ఊరట కలిగించేది అక్కడ ఆ అంశం మాత్రం బావుంది. ప్లస్ కొంచెం కష్టపడి ప్రయత్నిస్తే మాత్రం కొన్ని పనులు సాధించుకోగలుగుతారు. పెండింగ్ వర్క్స్ కొన్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. ఇట్లాంటి పాజిటివ్స్ అయితే కొంత బావుంది. ఓకే. సో, కాబట్టి మెయిన్‌గా ఏంటంటే వాక్‌తో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మాటివ్వద్దు. అనవసరంగా షూరిటీ ఇవ్వద్దు. మధ్యలో నించోవద్దు. అలాగే అప్పులు అనవసరంగా చేయొద్దు. అప్పులు అనవసరంగా ఇవ్వద్దు. అలాగే ఖర్చు ఆచితూచి నిజంగా అవసరం అంటేనే కొనండి. లేదంటే లేదు. సో, ఫైనాన్షియల్‌గా జీరో టాలరెన్స్ అంటే అనవసరంగా ఏది కూడా తొందరబడి కొనటం గాని, తొందరబడి ఇవ్వటం గాని, తొందరబడి ఖర్చు చేయటం గాని మంచిది కాదు. సో, అది ఏలినాటి శనిలో మొట్టమొదటి ఫైనాన్షియల్ కాబట్టి అది. ప్లస్ దానికి తీసుకోవాల్సిన రెమెడీ చెప్పాను. ఇక భార్యాభర్తల మధ్య వివాహంలో మనకు కొంచెం ఏమైనా ఇబ్బందులుంటే మాత్రం ఇటు శుక్రుడికి మేజర్‌గా చేసుకోవాలి. అది. సో, 25వ తారీఖుకెళ్ళిపోతున్నాడు. ఈ లోపే శుక్రదశ కాకపోతే శుక్రుడికి రెమెడీ, శని దశ కాకపోతే శనికి రెమెడీ జేసుకోవాలి. మీకు శని దశ అయిపోతే మాత్రం ఏలినాటి శని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఏలినాటి శని అనేది మన శని దశ కానంత వరకే అది ఇబ్బంది పెడుతుంది గానీ, లేదంటే మాత్రం అది కేవలం 10% ఉంటుంది. ఎక్కువ ఇబ్బందయితే పెట్టదు. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. రాబోయే కాలం ఇంకా బావుంది. రాబోయే మాసాల్లో శని యొక్క కబంధ హస్తాల నుంచి గురువు విడిపడతాడు.
ఆయన గురువు కొన్ని రకాలుగా మనకు మేలు చేయబోతున్నాడు. సో, ఓపికగా ఉండండి. భవిష్యత్తు బావుంది. సో, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. సో, విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.